ఇక గ్రామాలలో చూసుకుంటే సర్పంచుల పదవి కాలం అయిపోయి దాదాపు సంవత్సరం అయిపోయా. అగబెడతా అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. మళ్ళీ ఇవాళ కొత్త ముచ్చట చెప్తుంది. స్థానిక ఎన్నికలు ఫిబ్రవరి చివరిలో లేదా ఏప్రిల్లో నిర్వహించే యోచనలో సర్కారు. ఇక చూడు ఎట్లుంది కథ. ఫిబ్రవరిలో అన్నారు నిన్న మొన్నటి వరకు, మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్కి పోయినారు. ఎందుకండి ఈ నెల 26 నుంచి గ్రామాల్లో పథకాల జాతర ఇదే వేడిలో జరిపితే ఉత్తమం అంటున్న నేతలు. అంటే పథకాలు ఇచ్చినప్పుడే ఎన్నికలు పెడితే మంచిదని కొందరు నేతలు అంటున్న పరిస్థితి. కోడ్లోపు పథకాలు అమలు కాకుంటే ప్రభావం. సర్పంచ్ ఎలక్షన్లో కూడా వస్తుంది, వీళ్ళు పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. పథకాలు పూర్తి స్థాయిలో ఇవ్వకపోతే ఓట్లు వేయరు అనేది వీళ్ళ భయం. అంటే స్పష్టంగా ఏమర్థమవుతుంది? ఓట్ల కోసమే పథకాలని అర్థమవుతలేదా? గ్రామాలలో అభివృద్ధి పడకేసింది. ప్రత్యేక అధికారులను పెట్టినరు, వాళ్ళు ఉదయం వస్తారు సాయంత్రం వెళ్ళిపోతారు. సర్పంచ్ అయితే 24 గంటల ఊరిలో ఉంటాడు, ఏ సమస్య అయినా తీరుస్తాడు. మీరు ఎలక్షన్ల కోసం పథకాల కోసం ఇంకా ముందుకు జరుపుకుంటూ పోతే ఇక్కడ గ్రామాలలో మౌలిక వసతులు చూస్తున్నారా ఎట్లా ఉన్నాయో? రోడ్లు, నీళ్లు, విద్యుత్తు, మోరి కాలువలు మీ పథకాల కోసం కాదండి. మీరు ఎలక్షన్లు పెట్టండి, మీరు పథకాలు ఇంప్లిమెంట్ చేసుకోండి. ఎందుకు ఎలక్షన్లు అయిపోయినాక పథకాలు తీసుకోరా ప్రజలు? మీకు ఓట్లు పడడానికనే ఆలోచిస్తారు తప్ప గ్రామాల పరిస్థితి ఎట్లుందో ఆలోచన చేస్తున్నారా? సర్పంచులు ఉంటే ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది. మళ్ళా ఏప్రిల్లోకి పోతే ఇప్పుడు ఏం అభివృద్ధి ఏడు జరుగుతుంది? ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం అప్డేట్ కావాలి, స్పీడ్ అందుకోవాలి. లేకపోతే మీకు పెద్ద దెబ్బపడే పరిస్థితి ఉంటుంది. మీకు రాక అధికారం వచ్చింది 10 ఏళ్ళ తర్వాత, దాన్ని మంచి నడవడికలా నడిపించకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ప్రతిదానికి ఢిల్లీ పోయి ఆడ పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ వేస్తామంటే కూడా కుదరదు. కొన్నిసార్లు మీరు కూడా కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి, మీరు కూడా సొంత నిర్ణయాలు తీసుకోవాలి. సర్పంచ్ ఎలక్షన్లు పెట్టండి ఫస్ట్, మీ పథకాలు ఎక్కడ పోవు. ప్రజలు మీరు 5 ఏళ్ళు ఉంటారు కదా, ప్రజలు కూడా అనుకుంటారు 5 ఏళ్ళు ఉంటారు కదా, ఇక వీళ్ళకేద్దామని అనుకుంటారు. మీరు పెద్ద హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరిలో అన్నారు, ఫిబ్రవరిలో పెట్టండి. గ్రామాల్లో ఒకసారి చూసుకోపోండి, చెత్త అక్కడ పేరుకుపోతుంది. మోరీలలో మురుగునీరు అట్లే పారుతుంది, చెత్త పేరుకుపోయి. దయచేసి ఫిబ్రవరిలో పెట్టండి. ఏప్రిల్కి పోయి మళ్ళీ అభివృద్ధిని అడ్డంకులుగా మారకండి మీరు కాంగ్రెస్ నాయకులు.